అప్పుడు జరుగుంటే బాగుండేది అంటున్నా. ఇప్పుడు చర్చ జరగని ఎట్లా చూడండి, అసలు వెంకయ్యనాయుడు గారి స్పీచ్ అవడం హైలైట్ చేశాడా? అందుకే కదా మాజీ ఉపరాష్ట్రపతి లాంటి ఆయన పెద్ద ఆయన. బేసిక్గా మనం ప్రజాస్వామ్యంలో కావాల్సిన ఒకటండి, పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ ఇంటికి వెళ్ళటం లేదా అందుబాటులో ఉండటం నెంబర్ 1. విద్యా వైద్యం ఉచితంగా ఉండటం. అదే సందర్భంలో ప్రజలకు సంబంధించి ఒత్తిడి లేనటువంటి వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ఇలాగ మనుషుల చేతిలో ఉంటుందో, రాజకీయ నాయకుల చేతిలో ఉంటుందో, పోలీస్ జ్యుడిషియరీ ఈ ఇద్దరూ కనుక బాధ్యతగా లేకపోతే సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని వేధించాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఈ తాబేదారు గాడు వచ్చి అమ్మాయి వీడి బట్ట కనుగొట్టిందంటండి, దాన్ని తిట్టండి 2 అంటే పోలీస్ ఆఫీసరు అతని ఉద్యోగం కోసం ఈ అమ్మాయిని తిడితే పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఇంకొక అమ్మాయిలు కంప్లైంట్ వెళ్ళగలదా? వీడు ఆగుతాడా? అంతే కదా. రేపు పొద్దున లేదు, ఒక ఇద్దరి మధ్యన కష్టం వచ్చింది, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు 1 సైడ్గా ఒక పక్కన న్యాయం చేస్తే, అంటే ఒకడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, 10 లక్షల రూపాయలు ఒక డబ్బులు ఇవ్వాలి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వను పోనీ నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. వాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు వాడిని బెదిరించు అని, ఏది డబ్బులు నా డబ్బులు నాకు ఇయ్యి అని అడిగిన వాడిని బెదిరించు అని కనుక ఒక నాయకుడు 50,000 తీసుకుని పోలీసులకు 25,000 ఇచ్చి చెప్పించాడు అనుకోండి, నువ్వు కోర్టుకు వెళ్ళాలి కానీ వాడి దగ్గరికి అడగడానికి వీల్లేదని, ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకా నమ్మకం ఎక్కడ ఉంటుంది వ్యవస్థ? ఇక భవిష్యత్తు ఏముంటుంది? జ్యుడిషియరీలో మనం కోరుకున్నటువంటి జస్టిస్ జరగకపోతే ఇంకేం జరుగుతుంది? ఈ